ఆదరణ కలిగించే దేవుని మాట, స్వస్థపరచే మాట, నిన్ను నడిపించే మాట, ఇది ఆదరణ కలిగించు దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఆదరణ కలిగించే దేవుని మాట. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రభువు తెలియచేస్తున్నాడు. మీరు ఈరోజు ఎలాంటి బంధకాల్లో పడి ఉండి కూడా, శ్రమలో ఉండి కూడా మీరు ప్రభు ఎడల నిరీక్షణ కలిగి ఉన్నారేమో. మీరు కోటలో ప్రవేశించండి అంటున్నాడు. అంటే ఆయన సన్నిధానంలో కార్యం జరిగించబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యం చూడబోతున్నావు. నువ్వు నమ్మినట్లయితే బలమైన కార్యాలు ఆయన నీ ఎడల జరిగించబోతున్నాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావు కాబట్టి తప్పక నీకు జవాబు దొరుకుతుంది. తప్పక దేవుడు నీకు ఆయన అనుగ్రహం అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీకు, రెండంతల మేలు నీకు దయచేస్తానని. నీ బంధకాల నుండి, నీ శత్రువుల భయము నుండి ఆయన నిన్ను విడిపించునుగాక. దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండుము, ఆయన గొప్ప కార్యాలను చూడుము. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా, అయా నీ బిడ్డలు ఎవరైతే బంధకాల్లో శోధనలో పడి ఉన్నారో వారిని యేసు నామములో విడుదల వారికి కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.